ప్రేమించువాడవు రక్షించువాడవు ప్రేమించువాడవు రక్షించువాడవు ప్రాణమిచ్చిన ప్రియుడవు నాకు ప్రాణమిచ్చిన ప్రియుడవు నాకు రేయి పగలు విడువని వాడవు రే పగలు విడువని వాడవు మంచివాడవు యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు పరిశుద్ధుడవు 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 పరిశుద్ధతలో దైవానివి పరిశుద్ధతలో దైవానివి పరిశుద్ధాత్మదేవుడవు పరిశుద్ధాత్మదేవుడవు ఆదరించువాడవు బలపరచువాడవు ఆదరించువాడవు బలపరచువాడవు ఆదరించువాడవు బలపరచువాడవు ఆదరించువాడవు బలపరచువాడవు క్షమించువాడవు నిలబెట్టువాడవు క్షమించువాడవు నిలబెట్టువాడవు నీ వంటి వారు ఒక్కరు లేరు నీ వంటి వారు ఒక్కరు లేరు మంచివాడవు యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు ఆరాధనకు యోగ్యుడు నీవే ఆరాధనకు యోగ్యుడ నీవే ఆరాధనకు అర్హుడు నీవే ఆరాధనకు అర్హుడ నీవే పరమందు ఇహమందు సర్వాధికారి పరమందు ఇహమందు సర్వాధికారి మంచివాడవు యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు కూర్చుందాం. ప్రభు యొక్క వాక్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉదయకాలం ముందు సేవకులకు వాక్యం అందించిన తర్వాత వారు వరుసగా ఫోన్లు చేస్తున్నారు. మీరు మమ్మల్ని బలపరచాలి అని అడుగుతున్నారు. సేవకులు బలపరచడం ఏంటి నేను అని అడిగితే ఈరోజు మాకెంతో ధైర్యం వచ్చింది. కాబట్టి వాక్యము ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఏ ప్రాంతానికైనా వాక్యం తీసుకెళ్తుంది.
ఒక విధంగా మీరు ధన్యులు అని చెప్పక తప్పదు. యేసు సేవా కేంద్రంలో వాక్యం ఉంది. అంచేత వాక్యంతో ఎలాంటి కార్యాన్నైనా సాధించవచ్చు. వాళ్ళు అన్నారు, అయితే మీ సంఘము చాలా బలంగా ఉంటారన్నమాట అన్నారు. అందుకే మిమ్మల్ని అస్తమానం చెప్తూ ఉంటాను, మీలో బలహీనతలు కలిగిన వారు బలవంతులు కావాలి. నేను చెప్పిన వాక్యాన్ని బట్టి వారు సంఘం చాలా బలంగా ఉంటుందని నమ్ముతున్నారు. కాబట్టి మీరు నాకు దేవుడికి ఏదైనా రుణం తీర్చాలనుకుంటే మరొక్కసారి చెప్తున్నాను, పాపము అనేది జీవితంలో కనబడకూడదు. దేవుని స్తోత్రం. ఇదొక్కటే దేవుని ఆత్మ ద్వారా అడుగుతున్నాను. రుణం తీర్చాలి అని మీరు అనుకుంటే మిగతాయన్నీ ప్రాముఖ్యమైనవి కాదు. మీలో ఎవరైనా దారి తప్పిపోతే బాధపడాల్సిన పరిస్థితి దేవుడికి నాకు. కాబట్టి అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా మీరు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మీ కుడి చేయెత్తి దేవుడి దగ్గర వాగ్దానం చేయండి. ప్రభువా, చెప్పు, ప్రభువా నీవు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధునిగా జీవిస్తాను. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలు అంటే చాలా ప్రమాదం. దేవుడు వెంటనే నమ్ముతాడు, దారి తప్పితే విరగొడతాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథం 15వ కీర్తన 5 వచనాలు శ్రద్ధగా విందాం. దేవుని పిల్లలు ఎలా ఉండాలి అనేది ఈ కీర్తన. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూనూ కదల్చబడడు. చూడండి, దేవుని పిల్లలు ఎలా ఉండాలనేదే బైబిల్ గ్రంథంలో రాశాడు. మీరందరూ, నేను కూడా అలాగే ఉండాలి. అలాగ ఉండి దేవుణ్ణి గొడవ చేయొచ్చు, దేవుడితో దెబ్బలాడవచ్చు. యథార్థంగా ఉన్న భార్య భర్తతో దెబ్బలాడినట్టు, యథార్థంగా ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించినట్టు, యథార్థంగా ఉన్నవారు దేవుడితో గొడవ పడవచ్చు. నా కార్యం ఇంకా ఎందుకు చేయలేదు నువ్వు అని అడగవచ్చు. దేవుడితో పోరాడవచ్చు. కానీ యథార్థత లేని వారు మాట్లాడినా దేవుడు వినడు. కాబట్టి మీరు వాక్యాలు ఎన్నో ఉన్నాయి, అన్నీ రాత్రి ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తున్నారు యూట్యూబ్లో. ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం దాకా లోతుగా చూస్తే యేసే కనిపిస్తాడు. ఎందుకంటే యేసే వాక్యం కనుక. రాత్రి మనం సువార్త పెట్టిన ఆవిడ ఎంతో స్పందించింది, చాలా కదిలింది ఆవిడ. యథార్థమైన వాక్యం ఎక్కడికైనా తీసుకెళ్తుంది మనల్ని. ఇక్కడ నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు. కాబట్టి ఇది కొరంథీ 5లో చెప్తాడు. గుడారం అంటే మహిమా గుడారం, శిథిలం కానటువంటి గుడారం. ఈ గుడారము మనలాగే ఉంటుంది అక్కడ, కానీ
చేతి పని కాని గుడారం. మనల్నేమో చేతితో చేశాడు, ఆ గుడారం మహిమతో చేశాడు. మనం ప్రాణం విడిచిన తర్వాత పరదైష్కి వెళ్తాము. పరదైష్ తర్వాత మహిమా గుడారంలోకి వెళ్తాం. ఈ మహిమా గుడారము దేవుడి దగ్గర ఉంటుంది. అదే యేసు ప్రభువు చెప్పాడు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆ స్థలమే మహిమా గుడారం. ఈ మహిమా గుడారంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే దేవుడు ఎంతకాలం ఉంటాడో, యేసు ఎంతకాలం ఉంటాడో, దేవదూతలు ఎంతకాలం ఉంటారో అంతకాలము మనం ఉండాలనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ వినేసి చేతులు కడిగేసుకుని వెళ్ళిపోవద్దు. ఇప్పుడే వాగ్దానం చేశారు పరిశుద్ధంగా జీవిస్తామని. ఉదయం చెప్పాను సేవకులకి, పరిశుద్ధత లేకుండా మీ సేవ ఎవ్వరికి ఉపయోగపడదు. కాబట్టి నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. మొదటిది గుడారం. ఆ గుడారం ఎక్కడ ఉంటుందంటే దేవుని పర్వతం మీద. ఆ దేవుని పర్వతం ఎలాంటిదంటే పరిశుద్ధ పర్వతం. మోషేతోటి దేవుడు అంటాడు, ఈ కొండ మీద సీనాయి పర్వతం మీద మన ఇద్దరం మాట్లాడుతూ ఉండగా ఆ పర్వతం కింద ఎవరైనా పొరపాటును ముట్టుకుంటారేమో, కాలిపోతారు. ఆ పర్వతం దగ్గరికి రావద్దని చెప్పు అందరికీ, 20 లక్షల మందికి అని చెప్తాడు. ఎత్తైన పర్వతం మీద మోషే దేవుడు మాట్లాడుతుంటే పర్వతం కింద పట్టుకుంటే ఎలా కాలిపోతారు వాళ్ళు. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే, దేవుడు పర్వతం మీదకి దిగిన వెంటనే పర్వతం కింద నుంచి పై వరకు అంతా అగ్నిగోళంలాగా మండుతూ ఉంది. హల్లెలూయా. క్రైస్తవ జీవితాల్లో దరిద్రం, దౌర్భాగ్యం, నీచం ఎందుకు ఏర్పడిందో తెలుసా? దేవుడు ఎవరో తెలియక, వీళ్ళ పనులు, వీళ్ళ నాటకాలు, వీళ్ళ మోసాలు, వీళ్ళ ఆలోచనలు ఎందుకు పోలేదో తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడో తెలియక, దేవుడు అగ్ని తెలియక. ఒక అతను అనుకుంటాడు, ఒక ఆవిడ అనుకుంటుంది, మేము అబద్ధాలు ఆడుతున్నాం, ఆయన బాగానే ఉన్నాం. మిమ్మల్ని దేవుడు ఎప్పుడు వదిలేశాడని కూడా మీకు తెలియదు. మీకు దేవుడికి ఏ విధమైన సంబంధం లేదని కూడా మీకు తెలియదు. కాబట్టి దేవుని అగ్ని పర్వతం కొనముట్టుకుంటేనే కాలిపోయేవాళ్ళు దేవుడు ఎంత గొప్పవాడో గ్రహించాలి. నేను అంటాను, దేవుడు గొప్పతనం తెలియక పాపం ఇంకా కంటిన్యూ చేస్తున్నారు విశ్వాసులు. కొంతమంది అబద్ధాలు, మోసాలు కంటిన్యూ చేస్తున్నారు. దేవుని పర్వతం మీద ఎలా ఉండలేరు? పాపం చేసేవారు ఏస్తావా కేంద్రంలో కూడా ఉండలేరు. హల్లెలూయా. ఇక్కడ ఆగలేరు వాళ్ళు, నెమ్మదిగా తప్పించుకుని పోతారు. నేను ఎప్పుడూ చెప్పాను, చాలామంది వెళ్ళిపోతారు అని. ఇప్పటికీ ఒక్కొక్కడు ఖాళీ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఆగలేరు మన దగ్గర. వీళ్ళు ఆగటం కష్టం మన దగ్గర. వీళ్ళు ఏదో ఒకసారి వస్తారు, మళ్ళీ పోతారు, స్థిరంగా ఉండరు. ఏం ప్రయోజనం లేదు వీళ్ళ వల్ల సంఘానికి. నేను దేవుడిని అడిగేది ఒక్కటే, పాపము చేయకూడదని నిర్ణయం కలవారే నీ సంఘములో ఉండాలి. దేవుని స్తోత్రం. 10 మంది ఉన్న చాలు. మాటికి తప్పని కొట్టారు పొద్దున్నాళ్ళు. నేను ఒకటి చెప్పాను వాళ్ళకి, పౌలు లాంటి మహా దైవజనుడు మనతో ఒక మాట చెప్పాడు, నేను యేసుక్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోవాలి. ఒకే మాట. మనం పౌలుని పోలు నడుచుకోవాలి అంటే
యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ గుడారం మీద, ఈ పర్వతం మీదకి మనం వెళ్ళాలి అని అనుకుంటే ఏం చేయాలి? ఇవన్నీ గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. మీరు ఏం చేయాలట? యథార్థమైన ప్రవర్తన. చెప్పండి. అసలు మన ప్రవర్తనలో ఏ తేడా ఉండకూడదండి, ఏ నటన ఉండకూడదండి, ఏ వేషము ఉండకూడదండి. ఉదాహరణకి ఎవరితోటైనా మీరు ఒక 5,000 మీరు ఎవరికో ఇవ్వాలి, ఆదివారం సాయంత్రం ఇస్తానంటే ఆదివారం సాయంత్రం ఇచ్చేయాలి మీరు. లేదా ఎప్పుడు ఇస్తానంటే అప్పుడు ఇస్తానని చెప్పాలి. అది యథార్థమైన ప్రవర్తన. వస్తానంటే వస్తాను, రానంటే రాను, చేస్తానంటే చేస్తాను, చెయ్యనంటే చెయ్యను. ఇలాంటి యథార్థత మీలో ఉండాలి. ప్రతి విషయంలోనే మీరు యథార్థంగా ఉండాలి. కిందటి వారం కూడా విన్నాం మనం, ప్రవర్తన చూసి తిని అన్నాడు. అందుకే స్వస్థత రావడం లేదు మీకు అన్నాడు. ప్రవర్తన బాగుండే వరకు నీ లోపల ఉన్న రోగాలన్నీ అలాగే ఉంటాయి. ఏ రోగము పోదు. అసలు రోగం పోయే వరకు ఈ రోగాలు ఏమి పోవు. దేవుని స్తోత్రం. అసలు రోగం పోవాలి. మానసిక రోగం, అబద్ధాల రోగం, అసలు రోగం పోవాలి కదా. నీతిని అనుసరించుచు. నీతిని అనుసరించడం అంటే అర్థం ఏంటి? నీతిని అనుసరించుచు అనే దానికి అర్థం ఏంటి తెలుసా? నా సేవకుల నీతి నా వలన కలుగుచున్నది అంటే దేవుని నీతిని అనుసరించుచు. హల్లెలూయా. దేవుని నీతిని అనుసరించడం అంటే యేసుక్రీస్తుని అనుసరించుచు. హల్లెలూయా. అర్థమైందా? ముందేమో యథార్థమైన ప్రవర్తన, 2 నీతిని అనుసరించుచు, 3 హృదయపూర్వకముగా నిజము పలకవలెను. అందరూ చెప్పండి, చెప్పాలి గట్టిగా. లోపల నుంచి నిజమే రావాలి. అబద్ధాలు, మోసాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, నాటకాలు అన్నీ లోపల నుంచే వస్తాయి. కానీ నీ లోపల నుంచి ఎప్పుడు ఏం రావాలి? నిజమే రావాలి. హల్లెలూయా. ఏం రావాలమ్మా? నిజమే. మీ గురించి ఎవరైనా ఏం చెప్పాలంటే వాళ్ళు అబద్ధం ఆడరు. నా భార్య అబద్ధం ఆడదు, నా భర్త అబద్ధం ఆడదు, నా సంఘంలో ఎవరు అబద్ధం ఆడరు. ఇప్పుడే చెయ్యెత్తి ప్రమాణం చేశారు. అబద్ధాలు ఆడతామనా? అలా చూస్తామే. ఆడుతున్నారా? హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. వింటున్నారా? కొంతమంది భోంచేసేయాలండి అంటారు. మనం ఏ 12ంటికో 1 గంటకో వెళ్ళినప్పుడు భోంచేసేయాలండి అంటారు. ఆవిడ భోజనం చేయమంటది, ఆయనేమో మౌనంగా ఉంటాడు. మొగుడు పెళ్ళాలు నిజానికి భోజనం పెట్టరు. మనం ఎలాగైనా చెయ్యనంటాం అన్నాడు ఉద్దేశం. అది చేస్తానంటే భోజనం లేదు. ఎందుకు నాటకాలు? ఇప్పుడు భోజనం చేసేయాలంటున్న మాట ఎందుకండి? ఒకవేళ మీరు భోజనం పెట్టదలుచుకుంటే మా ఆయన గారు మీరు మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళి వంట చేసేయాలి. హల్లెలూయా. నాటకం బోటకం మాటలు ఎందుకు ఉన్నాయా మీ దగ్గర? అయ్యి భోంచేసేయాలండి కదా. ఓ రోజున ఒక ఆయన అంటున్నాడు తణుకులు, ఇస్రాయేల్ గారు ఎంత బతిమాలినా భోంచేయడు మన ఇంటికాడ అంటున్నాడు. అది
ఎదుటి వాళ్ళకి అర్థమైపోయే కపటపు మాటలు. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదయ రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటలో. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా. ఒకసారి ఒక గ్రామంలో వాక్యం అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు లోపల. దేని గురించి? పాస్టర్ గారికి ఇచ్చే కాను గురించి. మరి ఆవిడేమంటుందో ఆయన ఏమంటున్నాడో ఇద్దరు చాలా అంటే చిన్నగా వినబడుతున్నాయి మాటలు కదా. మీరు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మీకు? ప్రభు అన్నాడు, నువ్వు బయలుదేరు అన్నాడు. వచ్చేసాం. వచ్చేసాక మన్నాడు సాయంత్రం పరిగెత్తుకొచ్చాడు ఇంటికి కవర్ పట్టుకుని. అదేంటి సార్ అలా వెళ్ళిపోయారు అన్నాడు. పర్వాలేదా? చూసారా, మనస్ఫూర్తిగా చేయాలి దేవుడికి. జాగ్రత్త సుమా, మీ మూడు పిల్లలు దెబ్బలాడుకుని కానుకలు పట్టుకురాకండి. ఈ మూడేమో ఇవ్వద్దు అంటాడు, పెళ్ళవేమంటుంది. ఈ దెబ్బలాటలు కానుకలు ఎందుకట కదా. యథార్థమైన ప్రవర్తన, హృదయపూర్వకముగా నిజము. ఈ లక్షణాలు ఎవరయ్యో తెలుసా? యేసు ప్రభు లక్షణాలు. హల్లెలూయా. మనస్ఫూర్తిగా మన గురించి ప్రాణం ఇచ్చాడు. ఏదో ఇవ్వాలని ఇవ్వలేదు, బలవంతంగా ఇవ్వలేదు. మనకి ఏది ఇచ్చినా ఆయన మనస్ఫూర్తిగా ఇస్తాడు. హల్లెలూయా. మనం కూడా మనస్ఫూర్తిగా చేయాలి. ఏం చేసినా నాటకీయంగా ఉండకూడదు. 2, నాలుకతో కొండెములాడడు, చెలికానికి కీడు చేయడు. మీ జీవితంలో ఇంటికెళ్ళి ఒక్కసారి నా వల్ల ఎవరికైనా కీడు జరిగిందా, నేను ఎవరికైనా కీడు చేశానా, నా వల్ల ఎవరైనా నష్టపోయారా, నా వల్ల ఎవరైనా బాధపడుతున్నారా, నా వల్ల ఎవరికైనా తీవ్రమైన బాధ కలిగిందా అని ఆలోచించుకోవాలి. దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. మీలో కొంతమందిని, ఎంతోమందిని నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చేసుకున్నారు, మళ్ళీ ఇవ్వలేదు. వాళ్ళకి తప్పు కదూ, పాపం కదూ. అలాంటి పనులు చేయొచ్చా? చాలా మాటలు మోసకరంగా మాట్లాడేశారు. ఇంటికి అలా ఆవిడ నానా బాధలు పడుతుంది దాని గురించి. పాపం కదూ అది. ఆవిడకి రూపాయికి లాభం లేదు, బాధపడిందని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి ఇచ్చి అసలు బతకడమా చనిపోవటం అన్నంత పరిస్థితికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. తప్పు కదూ. రేపొద్దున ఆవిడకి ఏదైనా కీడు జరిగితే వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా డైరెక్ట్ నరకానికి పోతారు. నరకమే గతి. వింటున్నారా? ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోయిన మాటలు చెప్పకూడదు. మౌనంగా ఉండాలి. కొండెములు
ఎప్పుడు ఎవరో ఒకటి మీద ఏదో ఒకటి చెప్పడం కదండి. కొండెములు ఎప్పుడు ఎవరొకడి గురించి మాట్లాడుకోవటమే. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అయినట్టు, వాళ్ళందరూ పాపాత్ములైనట్టు. కొండెములాడడు, చెలికానికి కీడు చేయడు, నమ్ముకున్న వారికి కీడు చేయడు. మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ మనతో స్నేహితులే. ఇదివరకు అందరితో చట్టాపట్టాలు వేసి తిరిగాం, చేతిలో చెయ్యేసి తిరిగాం. డబ్బులు తీసుకున్న తర్వాత శత్రువుడు అయిపోయారు. ఇంకోటి ఏంటంటే, అసలు మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అడగకూడదు. మీ రూల్ అది, అంతేనా? ఇదేనా ప్రభువు చెప్పింది? అంటే మిమ్మల్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళు కనుక మిమ్మల్ని అడిగితే మీకు కోపం వస్తుంది అన్నమాట. అంటే అత్తమానం అడుగుతున్నాం అంటే ఇదేం దారుణం అండి. కీడు చెయ్యడట. మీరు ఒకవేళ పరలోకంలో దేవుని గుడారంలోకి వెళ్ళాలంటే మీ దగ్గరున్నవన్నీ అమ్మేసి ఎంత ఉంటే అంత పట్టుకెళ్ళాళ్ళకి ఇచ్చి, మీరు కూడు లేకపోయినా నిలబడ్డాకే మీకు కూడు పెడతాడు దేవుడు. హల్లెలూయా. తప్పు మోసం చేయకూడదు. అలాగా దేవుడు పైనుంచి చూస్తున్నాడు. చెలికానికి కీడు చేయకూడదు. డబ్బే కాదు, ఏ విధమైన కీడు చేయకూడదు. మన వల్ల ఎవరికైనా లాభమే కలగాలి కానీ నష్టం కలగకూడదు. ఎవరికి కీడు కలగకూడదు. మీరు స్టార్టింగ్లో చెయ్యెత్తిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. చెయ్యి ఊరికెత్తేయరా. చెలికానికి కీడు చేయడు, పొరుగువాని మీద నింద మోపడు. సాధారణంగా చాలామంది నేను ఇలాగ అయిపోవటానికి కారణం ఆవిడని, నేను ఇలాగ అయిపోవటానికి కారణం ఆవిడని, నేను ఇలాగ అయిపోతానికి కారణం ఆయనని, నేను ఇలాగ అయిపోతానికి కారణం ఆవిడని, నేను ఇలాగ అయిపోతానికి కారణం ఆయనని, నేను ఇలాగ అయిపోతానికి కారణం ఆవిడని. నువ్వు మాత్రం కాదు కదా, కదా. నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చాలా గొప్పవాడివి కదా. ఒక ఆవిడ అంటుంది మొగుడి దగ్గరికి వచ్చాక, ఏంటి ఇంట్లో ఏమీ లేవేంటి, ఏమిళ్ళు ఈ ఇంట్లో ఏమీ లేవేంటి? అర్థమైందా? వాళ్ళ ఇంట్లో ఎన్నో ఉన్నట్టు. అసలు అక్కడ ఏమీ లేవు, ఇక్కడే బెటరు. ఓ కుర్చీ బెంచి అని ఉంది. వాళ్ళ ఇంట్లో కుర్చీ బెంచి కూడా లేదు, కానీ స్టైల్. ఏంటి ఇక్కడ ఏమీ లేవేంటి? నేను ఎలా బతికానో తెలుసా? నువ్వు ఎలా బతికావో కరెక్ట్గా తెలిస్తే నీదంతా బయటకు వస్తుంది. ఏం నాటకాలండి కదా. చూసారా? పొరుగువాని మీద నింద, నీ కంట్లో దూలం ఉందన్నాడు దేవుడు. ఈ మాటలు వింటే కనుక మీరు ఎవరిని విమర్శించరు. హల్లెలూయా. పొరుగువాని మీద నింద మోపడు. ఆడవల్లండి, ఏడవల్లండి, ఏడవల్లండి, ఆడవల్లండి, ఆడవల్లండి, ఏడవల్లండి, ఏడవల్లండి, ఆడవల్లండి. నువ్వు మాత్రం ఎంత గొప్పదానివో, ఎంత గొప్పవాడువో కదా. మరి పౌలు గారు ఏమన్నారు చెప్పండి? స్వాతి గారు ఏమన్నాడో చెప్తాను కదా, మీరు నుంచున్నారు, మమ్మల్ని అడుగుతారేంటి అంటున్నాడు. చెప్పండి, పౌలు ఏమన్నాడు? నేను ప్రధాన పాపి. మనమేమంటాం? ఆవిడ పాపి, ఆవిడ పాపి, ఈవిడ పాపి, ఆవిడ పాపి, ఆయన పాపి, నేను పరిశుద్ధుడాను. చూసారండి? ఇవన్నీ వింటున్నారా? ఇవన్నీ ఎవరు చేయాలి? ఇప్పుడు దాకా చెప్పిన మాట విన్నారా? ఎవరు చేయాలి ఇవి? పరలోకములో గుడారములోకి వెళ్ళాలనుకున్నవారు. హల్లెలూయా. దేవుని గుడారములోనికి వెళ్ళాలనుకున్నవారు చేయవలసిన పనులు 4.
అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఉదాహరణకి ఒక ఇంటిలో ఒక ఆవిడ పర్ఫెక్ట్గా ఉంది దేవుళ్ళు, వాళ్ళ ఆయన సరిగ్గా లేడు. ఒక ఆయన సరిగ్గా ఉన్నాడు, వాళ్ళ ఆవిడ సరిగ్గా లేదు. తల్లిదండ్రులు బాగున్నారు, పిల్లలు సరిగ్గా లేరు. వీళ్ళు ఆ ప్రవర్తన సరిగ్గా లేని వాళ్ళని అసహించుకుంటారంట. హల్లెలూయా. ఏం చేస్తారు? అసహించుకుంటారు. ఏంటో బతుకు, దేవుని బిడ్డవేనా? ఏంటో తాగుడేంటి, ఆ పెకాట్లేంటి, ఆ దరిద్రాలేంటి, ఆ శనేంటి, ఆ అబద్ధాలేంటి, ఆ మోసాలేంటి, ఆ సోమర్తనం ఏంటి, ఆ దరిద్రం ఏంటి? నీచులతో నువ్వు సహవాసం చేయకూడదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు మనం వాళ్ళమే, ఒకప్పుడు మన అందరం పాపులమే. కానీ పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత పాపాన్ని మనం అసహించుకోవాలి. హల్లెలూయా. అసహించుకోకపోతే మళ్ళీ దాంట్లో పడిపోయే అవకాశం ఉంటుంది. యోధా పత్రికలో చెప్తాడు, అగ్నిలో నుంచి లాగండి కానీ వాళ్ళ ప్రవర్తన ఒప్పుకోకండి. హల్లెలూయా. మార్పు వచ్చే వరకు భర్తని, భార్యని, పిల్లల్ని ఎవరిని అంగీకరించకండి, ఒప్పుకోకండి. అలాగే సంఘ కాపరి, సంఘంలో తేడాగా ఉన్నవాడిని ఒప్పుకోకూడదు. ఆ దుర్మార్గుణ్ణి వెలివేయండి అన్నాడు. హల్లెలూయా. వాళ్ళతో సహవాసం కుదరదండి. తాగుబోతులతో, తిరుగుబోతులతో, మోసగించేవారితో పరిశుద్ధులకు సహవాసం కుదరదు. ఒకవేళ మనతో సహవాసం చేయాలి, అయ్యా మీ సంఘంలో ఉండాలి, మీతో సహవాసం చేయాలని మేము కోరుకుంటున్నామంటే నీ ప్రవర్తన విడిచిపెట్టి రా సంఘానికి అని చెప్పాలి. హల్లెలూయా. చాలా స్ట్రిక్ట్ అండి యేసు ప్రభు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చెప్పాను, పాపిని ప్రేమిస్తాడు కానీ పాపం విడిచిపెట్టేదాకా చేర్చుకోడు. హల్లెలూయా. అంగీకరించడు. నా బిడ్డ అని చెప్పడు. అతడు నా కుమారుడు అని చెప్పడు. ఆమె నా కుమార్తె అని చెప్పడు. అతడు నా సేవకుడు అని చెప్పడు. ఇంత ప్రేమను చూపుటకు ఎరుగనైతిని నా ప్రభువా, ఎన్నతరమా నీ ప్రేమ, ఎన్నతరమా నీ ప్రేమ, సన్నతించుచు సాగెదను, సన్నతించుచు సాగెదను. నా ప్రాణనాదుండ నాకై ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాదుండ నాకై ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా, వెదకి నన్ను ఇలా చేరితివి. వెంబడింపగా పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి. నీదు సుతునిగా చేసితివి. నా ప్రాణనాదుండ నాకై ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా. చూసారా, ఎంతో ప్రేమతో పిలుచుకున్నాడు మనం. మీరు పరిశుద్ధులుగా జీవితం మొదలుపెట్టండి, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చూడండి. మీ ఇంటికే పరిగెత్తుకొస్తాయి నోవాహు వాళ్ళకు వచ్చినట్టు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఈరోజు కార్నర్ స్టోన్ చర్చ్లో వాక్యం అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు
నా దగ్గరికి వచ్చారు. ఏమ్మా అన్నాను. మా హృదయాలకు ధైర్యం కలిగిందండి, మా ఇద్దరి హృదయాలకు ధైర్యం కలిగింది అని చెప్పారు. దగ్గరుండి అన్ని పెట్టి పంపించారు. ఇక్కడ ఏం చేస్తారంటే, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తారు. నీకు సన్మానం కావాలంటే మనం చూడండి, ఆయన ఎవరో వచ్చి ఆయనకి చేయాలంటే నాకు చేసిపోయాడు. యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. మీరు ఏం చేయాలంటే, యథార్థంగా దేవుడి కోసం జీవించే వారికి సహాయం చేయాలి. మీరు చూస్తున్నప్పుడు మీకు యథార్థంగా దేవుడి కోసం జీవించేవారు ఎవరైనా కనిపిస్తే సహాయం చేయాలి, సన్మానం చేయాలి. దేవుడికి వ్యతిరేకంగా జీవించే వారికి ఒక్క రూపాయి ఇవ్వకూడదు వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఒక్క రూపాయి ఇవ్వకూడదు వాళ్ళకి. తాగుబోతులకి, తిరుగుబోతులకి, తప్పుడు పనులు చేసేవాళ్ళకి, చచ్చిపోతున్నాం అంటే కూడా వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు. చచ్చిపోమని చెప్పాలి. అదే సందర్భంలో దేవుడి కొరకు యథార్థంగా జీవించేవారు కష్టాల్లో ఉంటే నీ దగ్గర ఉన్న దాంట్లో కొంత వారికి సాయం చేయాలి. దేవుని స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించు. అసలు దేవుని యందు భయభక్తులు గలవారు నీకు తెలాలంటే నీకు ఉండాలి మొట్టమొదటి భయభక్తులు. సన్మానించు. చూసారా, నీచుడినేమో దూరంగా పెడతాడు, భయభక్తులు గలవారిని చేర్చుకుంటాడు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగిన మాట తప్పడు. ఇక 2025 సంవత్సరంలో 1,00,000 రూపాయలు ఇస్తానని 2015లో చెప్పాడు. కానీ 2025కి చాలా నష్టపోయాడు అతడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. కరెక్ట్గా 2025కి మాట తీసుకున్న అతను వచ్చాడు. చాలా కష్టపడి బాధపడి దేవుడికి ప్రార్థన చేసుకుని అతనికి మాట ఇచ్చిన ప్రకారం ఆ టైంకి 1,00,000 రూపాయలు అతను చేతిలో పెట్టాడు. హల్లెలూయా. ప్రమాణము చేయగా నష్టము కలిగినను, ఎంత నష్టము కలిగినా ఒకసారి కారు ఎక్కించుకున్నాను 2-3 సార్లు. ఎక్కించుకుంటే ఏదో ఒక పాపం చాలా కష్టాల్లో ఉన్నట్టుగా కారు ఎక్కించుకుంటే తీసుకెళ్ళి అక్కడ దింపండి మీకు ఇష్టమైతే అన్నారు. వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ దింపి నాకు టైం లేట్ అయినా కూడా వెళ్ళాను. దేవుని స్తోత్రం. ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట చాలా ప్రాముఖ్యమైంది. మనకెంత నష్టం వచ్చినా మాట తప్పకూడదు. అయితే మనకు వచ్చిన నష్టాన్ని దేవుడు పూడ్చివేస్తాడు. హల్లెలూయా. చూసారా, ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. డబ్బులట వడ్డీకి ఇవ్వడట. నాకు తెలుసు, వడ్డీ వ్యాపారాలు చేసిన వాళ్ళు ఎవ్వరు పైకి రాలేదు. అవునండి అమ్మగారు, తీసుకున్న వాళ్ళు ఎవరు ఎత్తలేదు. అందుకే దేవుడు ఎప్పుడూ చెప్పాడు, మీ డబ్బులు వడ్డీకి ఇవ్వద్దు. మరి ఎలాగివ్వాలి? పూర్వం మా చిన్నప్పుడు పెద్దలు ఎవరికన్నా కష్టం వస్తే వాళ్ళు ఇచ్చేవారు, మళ్ళీ వాళ్ళ కష్టం తీరాక వాళ్ళు ఇచ్చేవారు. అసలు ఎగ్గొడతాలు లేవు, అప్పుడు వడ్డీలు లేవు. ఇప్పుడు వడ్డీ వ్యాపారం పెరిగింది కానీ అసలు అనేది వస్తలేదు. అంటే వడ్డీ పెరిగింది కానీ అసలు రాదు. అదేం వడ్డీ వ్యాపారం మనకు తెలియదు. చాలామంది అడిగారు నన్ను, మరి మా దగ్గర డబ్బులుంటే ఏం చేయాలండి?
ఎవరైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే సాయం చేయండి, మళ్ళీ ఆశించకండి. వాళ్ళు ఇస్తే తీసుకోండి, లేకపోతే మానేయండి. ఇదొకటి. 2, న్యాయంగా ఉండే వడ్డీలు ఉంటాయి బ్యాంకుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ, లేదా ఎక్కడో కట్టుకోండి. కానీ కష్టాల్లో ఉన్నవారికి తప్పకుండా సాయం చేయండి. సాయం చేసిన దగ్గర వడ్డీ తీసుకోకండి. హల్లెలూయా చెప్పండి. ఇలా మీరు చేశారనుకోండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. ఆ డబ్బు కూడా దేవుడు చూసుకుంటాడు. బైబిల్ మాటలు కాలక్షేపానికి కథల కింద వినటానికి కాదు. ముందే మాట ఇచ్చారు చెయ్యెత్తి, దేవుని స్తోత్రం. మర్చిపోకండి, ఇలాగే చేయాలి. వడ్డీకి ఇవ్వద్దండి ఎవరికి. వడ్డీ వ్యాపారాలు చేయొద్దండి. ఇక్కడ వడ్డీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఓకే, ఇక్కడికి ఇచ్చిన వాళ్ళ కంటే వడ్డీ తెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు. అవునా? వడ్డీ వ్యాపారాలు ఉండకూడదండి. అది దేవుడు ఒప్పుకోడండి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిందండి వడ్డీ వ్యాపారాలు వద్దు అని. అంటే వడ్డీ వ్యాపారం అంటే మీకు అర్థమైందా? జక్కే టైపు వడ్డీ మీద బతుకుతారు వాళ్ళు. పైగా ఇంకా తెలివైన వాళ్ళు ఉన్నారండి. ఓ చోట తక్కువ తెచ్చి ఇంకో చోట ఎక్కువగా ఇస్తారు. మొన్న అడిగాను, అలా చేసావా? మా అబ్బాయి లేదండి బాబా అంటుంది. ఇది పోయా అది పోయా. కానీ బైబిల్లో ఉంది చూడండి, వడ్డీకి ఇవ్వద్దని. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. చెప్పండి, ఆయన దగ్గర ఉన్న డబ్బు వడ్డీకి ఇవ్వడు. మరి వడ్డీ లేకుండా బతుకుతాం ఎలాగానే అడుగుతారు కూడా కొంతమంది. దాని మీద బతుకుతారు కొంతమంది. అవన్నీ పోయినాయి కదా. చాలామంది బస్సు లేకపోతే సువార్తకు రారనుకుంటా. అంటే ఎలుపు నుంచి రాలింగ్ కూడా బస్సు వేయలేము కొంతమందికి. చూస్తున్నాను అన్నీ. ఎవరు వస్తున్నారు, ఎవరు మానేస్తారు అన్నీ గుర్తే. అంటే అన్నీ అనుకూలంగా ఉంటే వస్తారు సువార్తకే, అనుకూలంగా లేకపోతే రారా. ఒక మాట చెప్పనా, శుక్రవారం సువార్తకు వచ్చి శనివారం మానేసిన వాడికి ఆశీర్వాదం గల్లంత అయిపోతుంది. హల్లెలూయా. రాదు ఆశీర్వాదం. 2 రోజులు ఏ సేవా కేంద్ర సువార్తలో ప్రతి ఒక్కరు పాల్గొవలసిందే. మీరు సువార్తను ఎందుకు మానేస్తున్నారు? కారణం చెప్పండి. ఒకవేళ మీలో ఎవరైనా మానేస్తే కారణం చెప్పాలి. మరియమ్మ గారికి రాత్రి నుంచి ఆరోగ్యం బాగోలేదు. పొద్దున బాగోలేదు, మధ్యాహ్నం బాగోలేదు, సాయంత్రం బాగోలేదు, ఇప్పుడు కూడా బాగోలేదు. ఎందుకు చెప్తున్నాను? మరియమ్మ గారు రాలేని కారణాన్ని చెప్తున్నాను మీకు. మరి ఇక్కడ ఈరోజు మానేసిన వాళ్ళు కారణం ఏంటో వాళ్ళకే తెలాలి కదా. ఒకవేళ ఆరోగ్యం బాగోలేదని అంటారా వాళ్ళు? ఆ ధైర్యం ఉందండి, నిజంగా పడిపోతారు మంచం మీద. ఆరోగ్యం ఉండి సువార్త కొట్టిన వాళ్ళు ఆరోగ్యం లేకుండా అయిపోతారు. వింటున్నారా? ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు. వడ్డీ కంటే ఇవ్వకండి. సాయం చేయండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఒకరికొకరు సహాయం చేసుకుంటే వడ్డీ వ్యాపారం కూడా ఎందుకు? నువ్వు ఎవరికైనా సాయం చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ నీకు ఇవ్వాలనిపిస్తుంది. నువ్వు వడ్డీకి ఇచ్చినప్పుడు ఇంకా ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో ఒక కొత్త మాట ఒకటి వచ్చింది. ఆ మాట మీకు తెలుసో లేదో, మీకేం తెలియదు. ఆవిడ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుని 5 ఏళ్ళు అయిందండి. వడ్డీ కింద 1,00,000 కన్నా ఎక్కువ కట్టేశానండి, ఇంకా అసలు ఇవ్వక్కలేదు అంటుంది ఆవిడ. అంచేత దేవుడు ఏమన్నాడో వడ్డీకి ఇవ్వద్దు అన్నాడు. హల్లెలూయా. ఇదో న్యాయం. ఈవిడ దగ్గర అసలు కంటే వడ్డీ చాలా ఇచ్చేసానండి. మరి తెచ్చినప్పుడు అదే చెప్పావా ఆవిడతోటి? అమ్మా నీకు వడ్డీ ఇస్తాను అసలు ఇవ్వనని చెప్పి తెచ్చావా? దేవుడి పిల్లలంటే తమాషానా? దేవుడి పిల్లలంటే ఏడవకోవడమా? ఇంతకీ ఒకవేళ ఇలా వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కడికి రారు? మహిమ గుడారానికి రారు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని వాక్యం మారదు. ఆకాశం భూమి గతించిన 2
నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. చిత్తూరులో ఒక తహసీల్దారు 4-5 ఎంఆర్ఓలు అందరూ కలిసి బాగా లేనోళ్ళు పొలం కొన్ని లక్షల లంచం తీసుకుని ఉన్నవాళ్ళకి రాసేశారు. లేనోళ్ళకి ఇవ్వాల్సిన పొలం ఉన్నవాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ మధ్యకాలంలో లంచాలు తీసుకుని పట్టుబడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు ఈటీవీలో చూపిస్తున్నాడు, వాడికి నెలకు 20,000 జీతం, 100 కోట్లు సంపాదించాడు. ఎక్కడ చూసిన డబ్బే. ఆయన ఇంటికి వెళ్ళి పట్టుకునేటప్పటికి మొత్తం కొట్టేటప్పటికి ఎక్కడ చూడు డబ్బు వాడికి. ఆడి జీతం 20,000 నెలకే. లంచము కఠినమైన శిక్ష వేస్తాడు దేవుడు. హల్లెలూయా. లంచము పుచ్చుకోవటానికి లేదు. నిరపరాధిని చెరుపుటకై లంచం తీసుకోవటం వల్ల ఎంతో మందిని మోసం చేస్తారు ఈ లంచగొండులు. అసలు లంచం ఎంత తీసుకుంటున్నారు వీళ్ళు? నెలకు 1,00,000-2 లక్షల జీతాలు చూళ్ళు కూడా లంచాలు ఎందుకు? కోట్లు ఆస్తులు ఉన్నవాళ్ళు లంచాలు ఎందుకు? లంచం లేనిది ఎక్కడుంది అసలు? ఎక్కడ చూసినా లంచమే కదా. అయితే యేసుక్రీస్తు పిల్లలు లంచము తీసుకోకూడదు. హల్లెలూయా. వింటున్నారా? లంచము పుచ్చుకొనడు. కాబట్టి పైనుంచి మనం చూస్తే యథార్థ ప్రవర్తన, నీతి, నిజము, కొండెములాడడు, కీడు చేయడు, నింద మోపడు, నీచుడిని సహించడు, భయభక్తులు గలవాన్ని సన్మానించును, ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పుడు, ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు, లంచం పుచ్చుకోడు. ఇవి ఇంకా చాలా ఉన్నాయి ఆజ్ఞలు. ఇవి పాటించేవాడు, ఈ ప్రకారం చేయవాడు ఎప్పటికీ కదల్చబడడు. హల్లెలూయా. అంటే నిశ్చయంగా నా రాజ్యానికి వస్తాడు. ఇలాగ ఖచ్చితంగా ప్రవర్తించేవాడు నా రాజ్యానికి వస్తాడు. ఒకవేళ ఇలా చెయ్యని వాడు నా రాజ్యానికి రాడు, మహిమ గుడారంలోకి రాడు, దేవుని సన్నిధానంతో ఉండదు, దేవుడు అతన్ని అంగీకరించడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. అందరూ ఇలా జీవించినప్పుడు ఈ లోకంలో పరలోకమే ఉంటుంది. హల్లెలూయా. అందరూ ఇలాంటి పద్ధతి ప్రకారం జీవితాన్ని కొనసాగించారనుకోండి, ఎంత బాగుంటుంది. సరే, అందరూ కూడా వద్దండి. మనము అలా జీవించినప్పుడు, ఎలక్షన్ జరిగేటప్పుడు మా సందులో చెప్పుకుంటారు, ఆ గేటు దగ్గరికి వెళ్ళక్కర్లేదు మనం, ఆ గేటు దగ్గరికి వెళ్ళక్కర్లేదు మనం, వాళ్ళు తీసుకోరు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి ఒక నిర్ణయం మన మీద రావాలి అందరికీ. వాళ్ళు తప్పు చేయరు, వాళ్ళు పాపం చేయరు, వాళ్ళు మోసం చేయరు, వాళ్ళు ఎవరిని చెరపరు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ దేవుడితో కలిసి సాగుతూ ఉంటారు. దుఃఖమైన, సంతోషమైన, పేదరికమైన, ఐశ్వర్యమైన, దుఃఖమైన, సంతోషమైన, పేదరికమైన, ఐశ్వర్యమైన, నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్. నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్. వాక్యమును ప్రకటింతును, సువార్తను ప్రకటింతును, వాక్యమును బోధింతును, సువార్తను ప్రకటింతును. సమయమైన 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 నా జీవిత కాలమంతా యేసు
యేసుని వెంబడింతు. ఇలాంటి ఒక నిర్ణయానికి మీరు రాగలిగితే ఆశీర్వదింపడతాడు. గుర్తుపెట్టుకోండి, ఒకడిచ్చిన వడ్డీలతోటి ఒకడిచ్చిన లంచాలతోటి మనం ధనవంతులు అవ్వాలా, మనం ఐశ్వర్యవంతులు అవ్వాలా? ఒక మాట చెప్పిన మీకు, 26 సంవత్సరాల నుంచి ఎన్ని లంచాలు పుచ్చుకున్నాను, ఎన్ని వడ్డీలు వసూలు చేశాను. మరి నేను చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, నేను ఇచ్చేవాడిగా ఉన్నానా పుచ్చుకునేవాడిగా ఉన్నానా? నోరు తెరవాలి. మరి ఎన్ని లంచాలు పుచ్చుకున్నాను, ఎన్ని వడ్డీ వ్యాపారాలు చేశాను 26 ఏళ్ళ నుంచి. మీరు కూడా అంతే యథార్థంగా ఉండండి. మీకు ప్రతి అవసరం దేవుడే తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయండి, ఆశపడకండి అలాంటి వాటి మీద. ఇదిగో తిరుగుతూ ఉన్నారు రాత్రి పగలు, మతిని పోగొట్టుకుని పిచ్చోళ్ళై మరణించాలా జీవించాలా అన్న బ్రతుకుతో ఈ ధనాపేక్ష గల వారందరూ నాశనకరమైన స్థితిలో ఉన్నారు. మనకున్న దాంతో ప్రశాంతంగా ఉండే జీవితాన్ని పోగొట్టుకోవద్దు. యేసు ప్రభు చెప్పినట్టు జీవిస్తే చివరిదాకా ప్రశాంతత, తర్వాత పరలోకం దొరుకుతుంది. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రికాల ముందు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరం అలాంటి సత్ప్రవర్తన కలిగి నీ గుడారంలో నీ పరిశుద్ధ పర్వతం మీద నిరంతరం నివసించే కృపద చేయమని, ఈ కుటుంబాన్ని దీవించమని, తిరిగి వెళుతున్న వారిని దీవించమని, రేపు జరిగే ప్రభు బలను దీవించమని, తెల్లవారుజామున వంటలను దీవించమని, ప్రతి కార్యక్రమాన్ని దీవించమని, పాస్టర్ల మీటింగ్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమె. తెల్లవారుజామున ఎవరు సహకరించాలో చూసుకోండి వంటలకి.